నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. రాజుల నమ్ముట కంటే పగలు పద సేవే జీవదాయక చేయుడమే. రే పగలు నీ పద సేవే జీవదాయక చేయుడమే. సాటి దేవుడ నీవే నాకు కోట కనుడయ నీవే. సాటి దేవుడ నీవే పగలు నీ పద సేవే జీవదాయక చేయుడమే. సాటి లేని దేవుడ నీవే నాకు కోట కనుడయ నీవే. సాటి లేని దేవుడ నీవే నాకు కోట కనుడయ నీవే. మృతుల సహితములే మృతిని
పద సేవే జీవదాయక చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయ నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయ నీవే పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సల్లి పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సల్లి శుద్ధుడు పరిశుద్ధుడందు భోజనందే నాయుడని శుద్ధుడు పరిశుద్ధుడందు భోజనందే దేవుడని రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుటమే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయ నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయ నీవే. నిర్గమకాండ 33:14 గొప్ప దైవజనుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవునితో నీవు నాతో కూడా రాకపోతే మేమంతా కూడా వెళ్ళాం అంటే దేవుడు కూడా అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా. నిర్గమకాండ 33:14 దేవుడు చెప్తున్నారు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన మీ అందరితో కూడా దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచుతాడట. దేవుని తన సన్నిధి తోడుగా వస్తే అపవాది మీ దగ్గరికి రాలేడు, అపవాది మిమ్మల్ని ముట్టలేడు. ఇంతవరకు నువ్వు ఏ ఏ విషయాలు దేవుడి తోడు నాకు లేదు, దేవుడి తోడు నాకు తెలియట్లేదు, అందుకే ఈ విషయాలు నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఈ విషయాలు నేను జయించలేకపోతున్నాను, ఈ విషయాలు నేను సర్దుకోలేకపోతున్నాను, ఈ విషయాలు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ముందుకెళ్తే వెనక్కి అయిపోతున్నాను, అన్నిట్లో కూడా నేను వెనకబడిపోతున్నాను, ఏది నాకు కలిసి రావట్లేదు అనుకుంటున్నావేమో సోదరి. నూతన సంవత్సరంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అందరూ చెప్పలో దేంపించుదాం. థ్యాంక్ యూ లార్డ్ యువరి ఖరబరంతురాని. నిర్గమకాండ 33:14 దేవుడు చెప్తున్నాడు స్వయంగా తన సేవకుడు అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించొద్దు, మేము వెళ్ళమంటే లేదు మోషే నా సన్నిధి నీకు తోడుగా పంపుతాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతినిస్తాను, నువ్వేం బాధపడద్దు అంటే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు. దేవుడితో మీరు అడగాలి, ప్రభా నువ్వు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతానని చెప్పావు కదా, ఇదిగో ఈ పని మీద వెళ్తున్నావు, ఈరోజు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవుని మరి అడుగుతావా, గుర్తుపెట్టుకుంటావా? ఏదైనా ప్రయాణంలో ఏదన్నా ఎక్కడన్నా ఎటువంటి పరిస్థితిలోనున్నా సరే నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తావు కదా, మాతో రండి నాయన అని. దేవుని యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయట. కీర్తన గ్రంథ 16:17 రాయబడింది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యెహోవా సంధిలోండి యోనా పారిపోయాడు. యోనా ఏం చేశాడండి? దేవుని సంధిలోండి పారిపోయాడు. దేవుని సంధిలోండి పారిపోతున్నావా ఈ రోజున? దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ప్రార్థనా సమయం పాటించాలి, అది విడిచిపెట్టి పారిపోకూడదు. దేవుడు ఒక్కటి చెప్తే నువ్వు ఇంకొకటి చేయకూడదు. ఆదివారం ఏం చేయమన్నాడు దేవుడు? 2వ అధ్యాయం 1 నుండి చదివితే ఆది కాండంలో దేవుడు ఆదివారాన్ని విశ్రాంతి దినాన్ని అది ఆశీర్వదించాడట, పరిశుద్ధపరిచాడట విశ్రాంతి దినాన్ని. అందుకనే అందులో మనం వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది, పరిశుద్ధత కలుగుతుంది. కనుక ఆ దినాన్ని విడిచిపెట్టి మనం వేరే పని పెట్టుకోకూడదు, వేరే పనికి మనం వెళ్ళకూడదు. ఆ దినాన్ని మనం పాటించాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 2:12 యోనా భక్తుడు దేవుని సన్నిధిని విడిచి దేవుడు ఒక్కటి చెప్తే ఇంకొకటి చేశాడు, శ్రమల పాలైపోయాడు. హల్లెలూయా.
శ్రమల పాలు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిగా మీరు దాన్ని ఆచరించకపోవటం వల్లనే. ప్రసంగి గ్రంథం 8:12 ఆయన సన్నిధి అంటే భయపడే వారికి క్షేమం ఉంటుందట. దేవుని సన్నిధి అంటే ఎవరైతే భయపడతారో వాళ్ళకేముంటుంది? క్షేమాన్ని ఇస్తాడు దేవుడు, భద్రతనిస్తాడు, కాపుదలిస్తాడు, భద్రత ఇస్తాడు, అన్ని విధాలా కూడా. ఈరోజు దేవుని సన్నిధి అంటే భయపడేవారు తక్కువ అయిపోయారు. దేవుని సన్నిధి అంటే భయపడే తక్కువ అయిపోయారు. సాతాను అంటే భయపడే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవునికి భయపడేవారు సాతానికి భయపడరు, సాతానికి భయపడేవారు దేవునికి భయపడరు. ఈ లెక్కను చూస్తే సాతాను ఎందుకు భయపడతారు? అమ్మో సంపద కొడుతుంది. అదే దేవుడు అంటే భయపడితే నీకు అది భయపడుద్ది. నువ్వు దేవునికి భయపడితే సాతాను నీకు భయపడుద్ది. హల్లెలూయా. నువ్వు సాతానికి భయపడ్డావు అనుకో, జీవితం అంతా ఇంకా దేవునిలో ఉండలేవు. అపోది అక్కడ ఉంటే అక్కడికి వెళ్తావు. రా అంటదట లాస్ట్లో, నేను ఎక్కడున్నానో చూడు, నువ్వు నేను చెప్పినట్టల్లా నడుచుకున్నావు, నాకు భయపడ్డావు, నువ్వు పద తీసుకెళ్తుంది. హల్లెలూయా. కనుక దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయపడే వారికి క్షేమం ఉంటుందట. ప్రసంగి 8:12 క్షేమంగా ఉంటారట దేవుని సన్నిధి అంటే భయపడేవారు. ఈ యొక్క దావీదు మహారాజు అంటున్నాడు, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలయ్యా. నేను నా ఇంటి వారు కూడా, నా కుటుంబం అంతా ఉండాలని దేవునిలో ప్రార్థన చేస్తున్నావా? మరి ఎంతసేపు నీకోసమే చేసుకుంటున్నావా? కుటుంబం అంతా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఉండన్నా ఏం చేయాలి? కుటుంబం అంతా దేవునిలో ఉండాలని. 2 సమూయేలు 7:28 నుండి యెహోవా ప్రభు, నా ప్రభువా, మేలు దయచేదురని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. హల్లెలూయా. ఎలా ఆశీర్వదించాలంట? నీ దాసుడైన నా కుటుంబం నిత్యము ఉండాలి. కొన్ని రోజులు ఉండి, లేకపోతే కొన్ని రోజులు అటు ఇటు ఉండి, కొన్ని గంటలు ఉండడం కాదు. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఉండాలి, నేను మాత్రమే కాదు. ఆ విధంగా నువ్వు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూసారా? ఎలా ఆశీర్వదించమంటున్నాడు? నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఇతను గొప్ప రాజు అండి. ఎంత పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. సియోను కోటని దేశంలో కట్టాడు దావీదు మహారాజు. చాలా పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి ఇతనికి, రాజభవనాలు. ఇతను అంటున్నాడు, నేను ఎక్కడ ఉండాలో తెలుసా? నా కుటుంబం ఎక్కడ ఉండాలో తెలుసా? నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన నిర్ణయం చూసారా? నేను నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఎలా ఉండాలి? మళ్ళీ నిత్యము ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుణ్ణి కోరుకుంటావా సహోదరి? ఇంత గొప్ప మహారాజే, నా ప్రభువా నువ్వు నాకు మేలు చేస్తానన్నావు కదా. నువ్వు మేలు చేస్తే దేవుడు నాకు తెలుసు. ఏం మేలు చేస్తావంటే నేను అడుగుతున్నాను, ఆ మేలు నువ్వు నాకు చెయ్యాలి. అదేంటి తెలుసా? నాకు చాలా పెద్ద రాజభవనాలు ఉన్నాయి. హల్లెలూయా. పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, పెద్ద అన్నీ ఉన్నాయి నాకు. కానీ నేను ఏమని కోరుకుంటున్నాను తెలుసా? నీ దాసుడినైనా నాకు సెలవిచ్చావు కదా, నువ్వు నాకు మేలు చేస్తావని. దయచేసి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. అందరూ చెప్పలు కూడా దేవుని వచ్చుదామా? థ్యాంక్ యూ లార్డ్ రివరి కరవరాంతురాని ఆశయ గివ్ యూ ఆల్ ది గ్లోరీ టు గాడ్. ఇది ఎటువంటి వాళ్ళైతే కోరుకుంటారో చూడండి. దేవుళ్ళు ఎంత బాగా ఉన్నాడు. ఈయన గొప్ప రాజు, ఈయనకేమీ తక్కువ లేదు. అయినా అంటున్నాడు దేవుని సన్నిధిలో వాళ్ళ కుటుంబం అంతా ఉండాలట. అది కోరుకుంటున్నాడు. దాన్ని ఆశీర్వదించాలట. మళ్ళీ కొంతమంది అటు ఇటు తిరుగుతారేమో మా కుటుంబీకులు, కానీ నువ్వు ఆస్వాదిస్తే అది ఎప్పటికీ కూడా ఆస్వాదంగా ఉంటుంది. అందుకని నువ్వు మా కుటుంబం అంతా ఉండాలి. ఈరోజు నుండి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, మా కుటుంబం అంతా నీలో ఉండాలి ప్రభా. హల్లెలూయా. దయచేసి నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించే. భర్త కొంతమంది మారుతారు, భార్యలు మారుతారు, కొంతమంది భార్యలు మారుతారు, భర్తలు మారు. ఆయన అంతేలేండి, ఈయన ఇంతేలే. తప్పు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు.
నీ ఇంటి వారిని గురించి దేవుడు నేను లెక్క అడుగుతాడు. నువ్వు దేవుని బిడ్డవైనా మరి నీ ఇంటి వారిని దేవుని బిడ్డలుగా చేయవా? నువ్వు పరలోకానికి వెళ్తే వాళ్ళు నరకానికి వెళ్ళాలా? హల్లెలూయా. నువ్వు నిజంగా నమ్మింది నిజమైన దేవుడిని అయినట్లయితే, నువ్వు నిజంగా పరలోకానికి వెళ్తావా అని నీకు స్థిర నిశ్చయత ఉన్నట్లయితే నువ్వేమంటావు? అయ్యో నా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారేమో ప్రభా, నేను ఒక్కడినే పరలోకానికి వెళ్తానేమో. కానీ అలా కాదు, నేను నా ఇంటి వారందరూ కూడా పరలోకం వెళ్ళాలి ప్రభా అని దాన్ని ఆస్వాదించి, ప్రభా నీ సందులో ఉంటే ఉన్నట్లు దాన్ని ఆస్వాదించు అని మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యెహోవా నా ప్రభా నీవు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదం ఉంది. మళ్ళా ఎన్నిసార్లు చెప్తున్నా చూడండి ఆశీర్వాదం గురించి. నీ సందులో మా కుటుంబం అంతా ఉన్నట్లుగా ఆశీర్వదించు. మళ్ళా నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలంట. అమ్మ బాబాయ్, ఎన్నిసార్లు ఆశీర్వచన పలుకుతున్నాడు చూసాడా ఈ దావీదు మహారాజు. మేమంతా నీ చూడండి ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఇతనికి ఏం తక్కువ లేదండి. ఇతను గొప్ప రాజు, ఈయనకేం తక్కువై కాదు. ఆశీర్వాదాలు లేవు, నాకు ఇల్లు లేవు, లేకపోతే వాకులు లేవు, పొలాలు లేవు అనడానికి ఏం తక్కువ లేదు. ఈయన గొప్ప రాజు, దేవుని చేత ఎన్నుకొనబడిన రాజు. మళ్ళీ ఎక్కడ యుద్ధం వచ్చినా వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళు యుద్ధానికి వచ్చేసి రెడీగా ఉన్నారు. ఈయన ఏం చేస్తాడు తెలుసా? దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. మనమైతే ఎవరన్నా గొడవ వచ్చి ముందు వాళ్ళు గొడవ ఆడతారు అని ముందెళ్ళి గొడవలు ఆడతారు, వచ్చి తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తారు. ఈయన అలా కదండి, యుద్ధానికి వచ్చేసారు వాళ్ళు. ప్రభు నన్ను వెళ్ళమంటా వద్దా? చూడండి మళ్ళీ వెళ్ళమంటా వద్దా అంటే ఇప్పుడు వద్దులే, రేపు వెళ్ళమంటాడు దేవుడు ఒక్కోసారి. హల్లెలూయా. మనోళ్ళైతే అమ్మో వాళ్ళ మీద పడుకున్నాడు వచ్చి పడిపోతారు మీద, ఇలాంటి భయాలు ఉంటాయి. కానీ ఈయన ఎంత నమ్మకం అంటే దేవుడి మీద, ఇతనికి ఏమీ తక్కువ లేదు. అయినా సరే నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము ఆస్వాదించబడాలి, నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు చాలా వెలగల నానావిధ రత్నాలని తెల్ల చలవరాతి విశేషంగా సంపాదించాడట. 29వ అధ్యాయంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో, తరువాత రాజు అయిన దావీదు సర్వసమాజంతో ఎలాగో సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవ బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు. చూడండి ఏమంటున్నాడు, కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. ఏంటది? బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, చూసారా రత్నాలు తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించింది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును, బంగారు పనికి బంగారం, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటమ వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కనిపించండి. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 6,000 మణుగుల బంగారం ఇచ్చాడు ఈయన. ఈయనకి ఏం తక్కువైందని ఇంకా ఆశీర్వదించు ఆశీర్వదించు, నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ సందులో ఉండాలి, నీ సందులో ఆశీర్వదించబడాలి అంటున్నాడు. చూసారా ఏమన్నా తక్కువ ఉన్నదా ఇతనికి? మరి మనం ఇంకెంత ప్రార్థన చేయాలండి? ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్ప రాజు అంత ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ఇచ్చాడు తను. అంత గొప్ప రాజు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? నువ్వు ఆశీర్వదించయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా. ఈ రోజున మనకి ఎంత ఉంటే వాళ్ళు ఎంత చూపిస్తారు. దైవజనులు వస్తే అసలు లెక్క చేయరు, కొంతమంది కాళ్ళ మీద కాలు వేసి కూర్చుంటారు. అదే అందుకే ఒక సామెత ఉంది చూసారా, అన్నీ ఉన్న ఇస్తారు అన్నికి మనకి ఉంటుందట, ఏమీ లేని ఇస్తరి ఎగిరి పడుతుందట. ఎంతగా ఉన్నవారే తగ్గించుకుంటే నేను నువ్వు మనందరం ఎంత తగ్గించుకోవాలి? ఏముంది మనలో? హల్లెలూయా. ఇశ్రాయేలు పదాలు అప్పుడేం తక్కువ లేదండి వాళ్ళకి కూడా. కానీ ఎవరిలోని చిన్న ఇంకింత రవ్వంత గర్వం అనేది రాలేదండి. చూసారా ఈరోజు కొంతమంది ఇల్లు మొన్న ఇంతే వెళ్తాం కదా, అక్కడ ఒక ఆవిడ చెప్తుంది, అక్కడ మేము అన్నీ సర్దుకుంటున్నాం, వెళ్ళి
అమ్మగారు ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన, ఎప్పుడో ప్రార్థన చేయించింది. అక్కడ మేము అన్నీ సర్దుతున్నాం మీటింగ్ అని. అక్కడ నేను నిలబడితే అమ్మగారు అని పిలిచింది. పిలిచి అంటది, ఇదిగో ఇల్లు, ఇదిగో ఇల్లు. సున్నం కూడా అనకూడదు, కానీ సున్నం కూడా సరిగ్గా పామలేదు దానికి. అంత వైట్నెస్ లోపల బయట కనిపిస్తుంది. ఇదిగో ఇల్లు కట్టాం, ఇల్లు కట్టాం అంత చూసారా అన్నాను. మరి ఇంకేముంటాం. హల్లెలూయా. ఇంత ఉంటే చాలు కొంతమందికి ఇంత గర్వం పెట్టేస్తాడు సాతాను. ఇది ఎంత గర్వం ఎవరి వల్ల వస్తుంది తెలుసా? సాతాను వల్ల వస్తుంది గర్వం. గర్వించే దేవుని కంటే హెచ్చించుకొని పడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరిలో అన్నా గర్వం ఉందా ఎందుకు పనికిరారు, అలా పతనమైపోతారు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అంటే అసహ్యమైన వారట. హృదయంలో పుడుతుంది ముందు గర్వం అనేది. ఇంత 6,000 మణుగులట. ఓఫీరు బంగారం 6,000 మణుగులు ఇచ్చాట దేవునికి. అంతనికి ఇంకెంతుందో చూడండి. వాళ్ళ పిల్లలు చాలామంది, వాళ్ళకి ఎంత ఇచ్చాడో చూడండి. ఇతను అంటున్నాడు, ఇదే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, నీవు ఆశీర్వదించు, ఇంకా ఆశీర్వదించు నా కుటుంబాన్ని, నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉండాలి. అది మనం కోరుకోవాల్సింది ఈ రోజున. గర్వహృదయం ఉందా నీకు? దేవుడు ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఉన్నప్పుడు దైవజనుల ద్వారా దేవునికి ఇచ్చి ఉండొచ్చు ప్రార్థన చేసినప్పుడు. కానీ నువ్వు ఈ రోజున దాన్ని బట్టి నువ్వేమైనా అతిశయిస్తున్నావేమో. జాగ్రత్త సోదరి, ఏదో రకంగా అది బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి ఎంత సంపాదించిన డాక్టర్ దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వరు. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నాయేమో సరి చేసుకో సోదరి. ఈ యొక్క మహారాజు నేను ఆస్వాదించబడాలంటలా, నిత్యము నా ఇంటి వారందరూ నీ సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలి? మళ్ళీ నీ ఆశీర్వాదం పొంది నీ సన్నిధిలో నిత్యము ఉండినట్లుగా ఆశీర్వదించు. ఎన్ని ఆశీర్వాదాలు అడుగుతాడు చూసారా. ఇతనికి ఏమి తక్కువ కాదు. మాకేం తక్కువ, సన్నిధికి రమ్మంటే ఎవరైనా ఏమంటారు తెలుసు కొంతమంది, మాకు అన్ని బాగానే ఉన్నాయండి, అన్ని బాగుంది పరలోకం ఉందా నీకు? హల్లెలూయా. ఇలా కొంతమంది అంటూ ఉంటారు. ద్వితీయోపదేశకాండం 31:8 ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. నువ్వు ఇలా అడిగినట్లయితే దేవుని నీ సంవత్సరం అంతా విడవకుండా ఎడబాయకుండా తన ప్రజల ముందర నడుచుకుంటూ ఆయన వస్తూ ఉంటాడు. యెహోవా వారికి నాయకుడిగా ఉంటాడు. ఎవరైతే అడుగుతారో దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని నీవు కూడా అడగాలి. హల్లెలూయా. ఇంత గొప్ప రాజుకి తక్కువైంది ఏమైనా? ఆయనకి ఏం తక్కువ కాలే, కానీ నీ సన్నిధిని ఉన్నట్లుగా ఆస్వాదించంటే ఆయన ఎక్కడ పెట్టారు తెలుసా? పరలోక రాజ్యం కూడా అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ సన్నిధి ఇక్కడ ఉన్నదే, నీ సన్నిధి ఇక్కడ ఉంటుంది, అదే సన్నిధి పరలోక రాజ్యంలో ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో కూడా ఆ సన్నిధి నీతో పాటే వస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఇక్కడ ఉన్నాగా దేవుని సన్నిధి లేని చోట ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా. మన బంధువులు ఎవరో మినిస్టర్ ఎవరో ఉన్నారనుకోండి, ఆ మినిస్టర్ ఉన్న దగ్గరికి మనం వెళ్తే మా వాళ్ళే అని అంటాడు. లేకపోతే వేరే చోటుకి వెళ్ళమనుకోండి, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. దేవుడు కూడా రేపు పొద్దున దేవుడున్న చోటుకు నువ్వు వెళ్ళాలనుకుంటే అక్కడ నువ్వు నాకు తెలియదు అంటాడు. అంతే. దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవలరా ఏమో నేను ఎన్నడూ ఎరుగను, నా అద్దరుండి పొండి అంటాడట. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి నీతో వస్తుంది. ఆయన నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. సహోదరి, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యెహోవా సన్నిధిలో నుండి యోనా పారిపోయినట్లుగా పారిపోకుండా దేవుని మాటకు నిలబడాలి. దేవుని మాటలో ఈ కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన అపాధి పెట్టే ఆలోచనలైనా జయించాలి తప్ప. మన దేవుడు ఎవరు తెలుసా? జయ వీరుడు. హల్లెలూయా. కనుక నీవు కూడా జయించే వ్యక్తిగా ఉండాలి, జయ జీవితం ఉండాలి. జయించే వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని ఇస్తానన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. జయించే వారిగా ఉండాలి, అంతేగాని పిరికి పందులకు పారిపోకూడదు అటు ఇటు. హల్లెలూయా. కొంతమంది ఉట్టునే పారిపోతారు, పిరికి పందులు పారిపోయినట్టు. నువ్వు జయించాలి, అపవాదిని జయించాలి, పాపాన్ని జయించాలి. ఎందుకంటే మన తండ్రి ఎవరు? జయవీరుడు. నేను లోకంను జయించాను కనుక లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ జయించేశాడు, మనం జయించవలసింది ఏమీ లేదు. ఆయన్ని ఆశ్రయించాలి, అంతే చాలు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:2 చూద్దాం. నీ క్రియలు నా దేవునితో సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడమై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. నీవేలాగో ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమెన్, 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 ఆమెన్. చూసారా, జయించాలి. జయ జీవితం లేకపోతే జీరో దేవుని దగ్గర. జయించి వాడిని తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు కనుక జీవగ్రంథంలో తన పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టును. నా తండ్రి ఎదుట అతని దూతలు ఎదుట నేను నా బిడ్డలను ఒప్పుకుంటా అన్నాడు. అందుకు ప్రభు రాకడ సమయంలో అందరూ సహాయం చేయను కాక. నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోకుండా మరి నన్ను తీసుకెళ్లారు. 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోయాను. కానీ అక్కడ చాలా బాధపడ్డాను. నాకు ప్రార్థన అందలేదు. తర్వాత ఫోన్ ద్వారా అమ్మ ప్రార్థన చేసినాక మరి అక్కడ ఆశీని పెట్టారు. మరి ఆశీని పెట్టారు కానీ అక్కడ మరి పని తగ్గలేదు. అమ్మగారు ఫోన్ చేసి మరి ప్రార్థన చేసి ధైర్యం చెప్పింది. అమ్మ నీకేం పర్వాలేదు, నేను దేవుడు తీసుకొస్తాడు, నీకు తగ్గిస్తాడు, అమ్మ నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండదని చెప్పాడు. అప్పుడు అమ్మగారు మరి సన్నిధికి మమ్మల్ని మరి దేవుడు మాట్లాడి మమ్మల్ని సన్నిధికి తీసుకొచ్చి అమ్మగారు ఆ కుటుంబం అంతా కూడా మా గురించి చాలా చాలా శ్రమ తీసుకుని ఉపవాసాలు కన్నీరు గార్చి మమ్మల్ని ఒక తల్లి బిడ్డలాగా ఓదార్చి మమ్మల్ని అన్ని వస్తువులు సహాయం చేసి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ సన్నిధి గుడికి 2 నెలలు అయిపోతుంది వచ్చి దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. మరి అది ఎవరి వల్ల ఈ సన్నిధిలో వస్తే మరి దేవుడు చూస్తాడు. కానీ అది అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల అవుద్ది. అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల ఇస్తాడు దేవుడు. అమ్మగారు టిఫిన్ తినేటప్పుడు భోజనం 3 పూటలు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ వరకు కూడా నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు దేవుడు. మరి అక్కడ వచ్చేటప్పుడు నా కాలు కూడా పనిచేయలేదు. కాలు పనిచేయాలి. అమ్మగారు అందే అమ్మాయి యేసు వస్తున్నాను 3 పూటలు వండి అర్థం చేయండి. అసలు రాదనుకున్నాను, చాలా భయపడ్డాను. అమ్మగారి చేతి అమ్మగారి అందే యేసు రాయమనేది అంతకేసం లేచేదని కాదు. పైకి 2 నెలలు కూడా పైకి లేగలేదు. లేకపోతే అమ్మగారు యేసు ఇచ్చినాక అప్పుడు 4 రోజులకి లేస్తున్నాను. తర్వాత కాలు కూడా నన్ను నడిపించారు. ఈ కాలు 2 నెలల పడుకుంటూ మాలని కాలు తప్పు పడిపోయింది. తప్పెళ్ళు అయిపోయింది. యేసు రాసినాక నాకు నడక వచ్చింది. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మ కూడా నా గురించి వాళ్ళు ఒక తల్లిలాగా నన్ను భావించి మా కుటుంబంతో కూడా ప్రేమించారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు నా గురించి. జాతి నేను ఇలా ఉండేదాన్ని వాళ్ళు ప్రార్థన కన్నీటి శ్రమ చాలా చాలా ఎన్ని జన్మలెత్తినాడు మేము తీర్చుకోలేము. ఎన్ని మరి మమ్మల్ని కనికరించాడు, దయచేశాడు.